అమరావతి ఏపీ రాజధాని వ్యవహారం ఇప్పుడు చంద్రబాబుకి పెను సవాలుగా మారబోతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా తయారు కాబోతుంది. ఇన్నాళ్లుగా అమరావతికి చట్టబద్ధత లేదు, అమరావతికి పార్లమెంట్లో ఆమోదం లేదు, అమరావతికి అది లేదు ఇది లేదు అని చెప్పుకునే అవకాశం చంద్రబాబుకు ఉండింది. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం లేకుండా పార్లమెంట్లో ఇప్పటికే లోక్సభలో ఆమోదించిన బిల్లు రాజ్యసభలో ఆమోదం తర్వాత చట్ట సవరణకు రంగం సిద్ధమైపోతుంది. కాంగ్రెస్ సహా అన్ని పక్షాలు మద్దతుగా నిలవడంతో ఏకాభిప్రాయంతో బిల్లు ఆమోదానికి అవకాశం ఏర్పడిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తను చెప్పినట్టుగా 2028 లేదా 2029 మార్చి నాటికి నగర నిర్మాణ ప్రక్రియను ఎలా పూర్తి చేస్తారు అన్నదే అసలైన పరీక్ష. రాజధాని నగర నిర్మాణం అంటే కేవలం ఐకానిక్ టవర్స్గా 3 భవనాలు కట్టి ఎమ్మెల్యే క్వార్టర్స్, జడ్జెస్ నివాసాలు కాకుంటే సెక్రటరీస్ విల్లాస్ ఇవి మాత్రమే పూర్తయితే రాజధాని నగరం అయిపోతుందా అనే ప్రశ్న చాలామందిలో ఉంది. అలాంటి ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు చంద్రబాబు సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి రాబోతుంది. రాజధాని అంటే కేవలం ప్రభుత్వ పెట్టుబడులే కాకుండా విస్తృతంగా ప్రైవేట్ పెట్టుబడులు కూడా రావాల్సి ఉంటుంది. మరి ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయా? ఇప్పుడు పార్లమెంట్లో చట్టం చేసిన తర్వాత కూడా విపక్ష వైఎస్ఆర్సీపీ నాయకుడు 3 రాజధానుల మాటే వినిపిస్తున్నటువంటి తరుణంలో అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేపథ్యంలో అమరావతి అసలు సాధ్యమయ్యే అవకాశమే కాదని తేల్చేయడంతో అమరావతి అవినీతికి కేంద్రంగా మారిందని ఆరోపిస్తున్న తరుణంలో చంద్రబాబు ఆశించినట్టుగా ప్రైవేటు పెట్టుబడులు వచ్చేనా, దక్కేనా, తీసుకురాగలిగేనా అన్నదే అసలైన ప్రశ్న. చంద్రబాబు నాయుడు చాలా సంస్థలకి భూములు కేటాయించారు. కానీ ఇప్పటి వరకు కేవలం ఎస్ఆర్ఎం, విట్ లాంటి సంస్థలు నిర్మాణాలు పూర్తి చేశాయి. బిట్స్ లాంటి వాళ్ళు పనులు ప్రారంభించారు. ఇలా విద్యా సంస్థలు మినహా ప్రైవేటు ఆసుపత్రులు, టూరిజం లేకుంటే హాస్పిటాలిటీ రంగంలో కేటాయించినటువంటి వివిధ హోటళ్ల నిర్మాణాలు ఇలాంటివేమీ జరుగుతున్న ఆనవాళ్లు లేవు. అవి జరగాలంటే ముందు అక్కడ జనం ఉండాలి. జనం ఉండాలంటే రాజధాని ఆనవాళ్ళైనా కనిపించాలి. ఆనవాళ్ళు కనిపించాలంటే అందుకు తగ్గట్టుగా భారీ పెట్టుబడులు కూడా రావాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండా చంద్రబాబు నాయుడు 2028 నాటికి రాజధాని పూర్తి చేసేస్తాం అని అంటే ఎలా సాధ్యం అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇప్పటికీ అమరావతికి రైల్వే లైన్ లేదు, రోడ్డు లింక్ కూడా లేదు. సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి చేయడానికే ఈ ప్రభుత్వానికి 2 ఏళ్ళు చాలలేదన్నట్టుగా మారిపోయింది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వార్నింగ్స్ తర్వాత అమరావతిలో ప్రైవేట్ పెట్టుబడులు రాకపోతే, పెట్టుబడులు పెట్టాలనుకున్నటువంటి వాళ్ళు కూడా సంశయిస్తే, అనేక ప్రశ్నలతో వెనక ముందాడితే అప్పుడు అమరావతి రాజధాని నగర నిర్మాణ పరిస్థితి ఏంటి అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వార్నింగ్స్ మూలంగా పీపీపీలో ప్రైవేట్ వాళ్ళు వచ్చి మెడికల్ కాలేజీలు తీసుకోవడానికి ససేమిరా అని చెప్పేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పదే పదే చెప్తున్నట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడని గ్యారంటీ ఏంటి అనే అంశం మీద అందరూ నిలదీస్తున్నారు. చాలామంది పెట్టుబడిదారులు నేరుగా చంద్రబాబుని, లోకేష్ని, పవన్నే అడుగుతున్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్ చేసేదెవరు? జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ అమరావతి ఉండదు అనే సంకేతాలు పంపిస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే రాజధాని మళ్ళీ మారిపోయే ప్రమాదం ఉంటుందని చెప్పిన తరుణంలో ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎవరు వస్తారు? ఎవరు రాకపోతే అప్పుడు చంద్రబాబు పరిస్థితి ఏంటి? చాలా ప్రధానమైనటువంటి ప్రశ్న. అలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే అమరావతి రాజధాని నగరం అగమ్య గోచరంగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. 4 ఐకానిక్ టవర్స్ కట్టాం, 3 విల్లాలు నిర్మించాం, ఒక గ్రౌండ్ వేసాం, ఒక రోడ్డు వేసాం. ఇలాంటివేమీ పబ్లిక్కి కనిపించే అవకాశం లేదు. అదేమీ రాజధాని రూపాన్ని అందించే ఛాన్సే లేదు. అలాంటి తరుణంలో చంద్రబాబుకి చాలా పెద్ద సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. 2019 నాటికి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పి కనీసంగా పునాదుల దశ కూడా దాటని కారణంగానే అప్పట్లో చంద్రబాబుని జనం సాగనంపేశారు. ఇప్పుడు కూడా రాజధాని పూర్తి చేసి రాజధాని రూపు తీసుకొచ్చి ఒక నగర పరిస్థితిని అక్కడ కల్పించలేకపోతే మళ్ళీ చంద్రబాబు మీద జనాలకి అనుమానం పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాంటి అనుమానాలు పెరిగితే మళ్ళీ కూటమి పుట్టి మునిగిపోయే ఆస్కారం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు, ఎలా సాగుతారు,
ఎలా రాజధాని లక్ష్యాన్ని చేరుకుంటారు, ఎలా అమరావతి ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, ఎలా పూర్తి చేయగలుగుతారు, ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబుకి కఠిన పరీక్షగా, అతిపెద్ద సవాలుగా మారబోతున్నాయనడం నిస్సందేహం.